చీకటిలో అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ సినిమా నేను కేవలం శోభిత, అక్కినేని కోసమే చూసాను. ఈ సినిమాలో శోభిత అయితే మామూలు లేదు. సూపర్‌గా ఉంది. చాలా క్లాసీ లుక్‌తో అదరగొట్టింది. తన మేకప్, తన కాస్ట్యూమ్స్ ఇంకా తన యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది. ఇంతవరకు నేను శోభిత గారిని గ్లామర్ రోల్‌లో తప్ప ఇలాంటి రోల్‌లో నేను చూడలేదు. ఎప్పుడూ ఎక్స్‌పోజింగు, యాక్షను అలాంటివి చేసిన శోభిత ఈసారి చాలా పద్ధతిగాను, చాలా క్లాసీ లుక్‌తో భలే చేసింది. నేనైతే శోభిత గారి ఫ్యాన్ అయిపోయాను. ఇంక ఈ సినిమాలో మన 'ప్రేమ కావాలి' ఇంకా అల్లరి నరేష్ సినిమాలు చేసిన ఆ హీరోయిన్ పేరు నాకు పెద్దగా ఐడియా లేదు. తను కూడా ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్‌గా చాలా బాగా చేసింది. తాను పోలీస్ అయినా లుక్ మాత్రం అదిరిపోయింది. ఈ సినిమాలో మేకప్ మ్యాన్ ఎవరో తెలీదు గానీ చాలా బాగా చేశాడు భయ్యా మేకప్పు. అమ్మాయిలకి చాలా బాగా చేశాడు మేకప్పు. మామూలు కాదు. సూపర్‌గా చేశాడు. ఆ మేకప్ మ్యాన్ ఎవరో గానీ ఇద్దరికి. ఇంకా సినిమా స్టోరీ విషయానికొస్తే హీరోయిన్‌కి సపోర్ట్‌గా ఉన్న బాబీని ఒకరోజు ఒక కిల్లర్ అయితే నైట్ టైమ్ చంపేస్తాడు. అసలు బాబీ చావుకి కారణం ఏంటి? అసలు ఆ కిల్లర్ ఎవరు? ఎందుకు చీకట్లోనే చంపుతున్నాడు? అనేది సినిమా యొక్క క్రైమ్ థ్రిల్లరు. ఈ సినిమా గురించి మైనస్‌ని పక్కన పెడితే ప్లస్సే వాడుకుందాము. ఎందుకంటే 2 గుడ్ అని చెప్పుకోవచ్చు. నాకైతే నచ్చింది. ఒకటి శోభిత గారి లుక్సు, ఇంకోటి సినిమాటోగ్రఫీ, డైరెక్షను, బీజీఎం ఇంకా పోలీస్ ఆఫీసర్‌గా చేసిన కృష్ణ చైతన్య కూడా చాలా బాగా చేశాడు. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే నా రేటింగ్ అయితే 3/5. ఈ వీకెండ్‌లో మీరు అమెజాన్ ప్రైమ్‌లో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్‌లో సినిమాలు లేవు కాబట్టి మీరు అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అలానే పక్కన ఒక లింక్ వస్తది. ఆ లింక్‌ని క్లిక్ చేయండి. రీసెంట్‌గా మేము 'గాయం పెయిన్‌ఫుల్ లవ్' అని షార్ట్ ఫిల్మ్ అయితే తీసాము. కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను.